ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండగతో పాటు చదువుకున్న విద్యార్థినీయులకు కూడా ఒక శుభవార్త. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని చెప్పిన విధంగా దాని భాగంగా ఇది రెండవసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, మే 15వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా అద్భుతమని చెప్పచ్చు. ప్రతి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో నిరుద్యోగంగా ఎవరు ఉండకూడదు, చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భాగంగా ఈరోజు ప్రభుత్వం తరఫున మే 15వ తారీఖు రోజు ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 1060 ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని భాగంగా మే 15, 2026 ఉన్నత విద్య 1500, ఆగస్టు 15వ తారీఖు గ్రూప్ 1 91, హోంశాఖ 2778 పోస్టులు, ఇతర శాఖలు 928 పోస్టులు. అదేవిధంగా సెప్టెంబర్ 15వ తారీఖు రోజు గ్రూప్ 2 750 పోస్టులు, ఇంజనీరింగ్ 503 పోస్టులు, అదేవిధంగా ఇతర శాఖలు 506. అదేవిధంగా అక్టోబర్ 15 పాఠశాల ఇంటర్ విద్యార్థులు 3004 పోస్టులు, మొత్తం 10,060 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ విద్యార్థినీయులందరూ కూడా సంతోషదగ్గ విషయం అని చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా సంక్షేమాలు అయితేనేమి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, అన్ని విధాలుగా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా అన్ని సమభాగంగా తీసుకెళ్తూ రాష్ట్రం పరిపాలన అంటే ఇది అనే విధంగా ఆంధ్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు అలాగే వస్తున్నాయి. చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తామనే మంచి భరోసాతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్లు పెట్టుబడి 25 లక్షల ఉద్యోగాల అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్తో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖకు పెద్దపీట చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేసి నేడు మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3000 ఖాళీలు కేటాయించింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదు, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా అని సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన అన్ని విధాలుగా బాగుండాలని ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో ప్రజలకు ఏమిస్తే బాగుంటుంది అనే విధంగా సూపర్ 6 అనే పథకాలు పెట్టి సూపర్ హిట్ అయిందని మనందరికీ తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడిన కుటుంబంలో వయసు మళ్ళిన తర్వాత వాళ్ళకి భోజనాలకి ఇబ్బంది కలిగే తల్లి పిల్లలు చూడుకునే పరిస్థితిలో కూడా నేను మీ అండగా మీకు ఒక పెద్ద కొడుకు ఉంటానని 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు,
అదేవిధంగా కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు, అదేవిధంగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెన్షన్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిది మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుందంటే, ఇతర రాష్ట్రం వాళ్ళు అంటున్నారు మాకు పెన్షన్ చాలా తక్కువ, మీ ఆంధ్ర రాష్ట్రంలోనే మేము వచ్చి పెన్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అనేది కూడా ఎంతమంది ఆలోచనలో ఉన్నారు. అది కాకుండా గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తూ, మరి అక్క చెల్లెమ్మలకి ఫ్రీ బస్సు ఉంటూ, మరి అక్క చెల్లెమ్మలు పిల్లల్ని చదివించుకునేదానికి తల్లికి వందనం కార్యక్రమం పెట్టి, ఎంతమంది ఉన్న పిల్లలకి అంతమంది మీరు చదువుకోండి అని చెప్పడం కూడా చాలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యకు ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చేదే ఇది నిదర్శనం అని చెప్పచ్చు. దాని భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్సి కానిస్టేబుల్ నియామకం పూర్తి, ఎంఎస్సి ఎంఈలకు మంచి ఉపాధి 2,48,906, జాబ్ పే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627, పరిశ్రమ రంగంలో 95,174, ఫుడ్ ప్రెసింగ్ 64,035, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866, పర్యాటక రంగం 5,028. ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలకు యూత్కి అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు పండుగతో పాటు 5 కోట్ల ప్రజలకి, అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని, ఇది ప్రజలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇది కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ కార్యక్రమం పెట్టి క్యాలెండర్ పెట్టి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం, భరోసాతో పాటు వాడికి నమ్మకం కలిగించే రకంగా ఉద్యోగాలు ఇవ్వడం కూడా అద్భుతమని చెప్పచ్చు. మనందరం చూసాం, గత ప్రభుత్వం 2014-2024 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పి తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ పెట్టారా కానీ ఆ క్యాలెండర్ చూసుకునే క్యాలెండర్ పరిమితమైంది కానీ జాబులకి పరిమితం లేదని చెప్పేసి చెప్పచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు జాబులు ఇచ్చారంటే వాలంటరీ వ్యవస్థ తప్ప వేరే జాబులు, పర్మనెంట్ జాబులు ఎక్కడ కూడా ఇవ్వలేదు అనేది మనం అందరూ చూసాం. టీచర్ పోస్ట్ ఒకేసారి 16,000 ఉద్యోగాలు కల్పించిన కదా మన కుటుంబ ప్రభుత్వం అని చెప్పచ్చు. కాబట్టి ఏదైనా నమ్మకం, ఒక పక్క ప్రజలకు ఏం కావాలా నమ్మకం కలిగించేదానికి గత ప్రభుత్వం బటన్కే పరిమితమైంది. అంటే చూశారు, మాకు బటన్లు డబ్బులు వస్తే మాకు ముఖ్యం కాదు, మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఎంతోమంది ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని విధాలుగా ఈయన సమానత్వంతో పోతున్నాడు. ఒక అభివృద్ధి సంక్షేమం ఉంటేనే అంతే మన భవిష్యత్తుకి, మన భావి తరాలకు బాగుంటుందని చెప్పడం కూడా ఇది నిదర్శనం అని చెప్పచ్చు. కాబట్టి మన రాష్ట్ర 5 కోట్ల ప్రజలకి మన గుంటకల్ నియోజకవర్గం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఉన్న నారా లోకేష్ బాబు కూడా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి చిన్న పిల్లవాళ్ళు చదువుకునే దానికి నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం, సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద సహకారాలు కూడా నిండుగా మన రాష్ట్రం వైపు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ కూడా చాలా పెద్దపీట వేస్తూ అన్ని మనం కూడా గుంటకల్ నియోజకవర్గంలో 12 చెరువులు నీళ్ళు అందించడానికి మొట్టమొదటిసారిగా ఈరోజు సీఎం గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. రాబోయే త్వరలోనే 12 చెరువులకి భూమి పూజ చేసేయడం కూడా గ్యారంటీ చేస్తామని మన గుంటకల్ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా కసాపురం దేవస్థానం కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అదే ప్రజలు కూడా, భక్తాదులు కూడా ఎంతోమంది వచ్చి ఈరోజు వేల సంఖ్యలో భక్తాదులు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కసాపురం బ్రిడ్జ్ కూడా త్వరలోనే రైల్వే వాళ్ళు టెండర్ పిలుస్తారు.
అది 4 వే అయ్యేదానికి కూడా కలెక్టర్ గారు కూడా పంపించి సీఎం దృష్టికి పోయినాం. అది కూడా రేపు రాబోయే రోజుల్లో 4 లైన్ కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం ఎల్లవేళలా మన నియోజకవర్గం వైపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం రుణపడి ఉండాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు.